ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం చాలామంది రాష్ట్రంలో డీఎస్సీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయనే సమయానికి సంబంధించి మనకి టెట్ విషయంలో కేసు వేశారు కదా! సుప్రీం కోర్ట్‌లో. ఆ యొక్క దానికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది అని చాలామంది అడుగుతున్నారు. సార్ మనకి హియరింగ్ ఎప్పుడొస్తుంది? అసలు కేస్ ఫైల్ చేశారా లేదా? అనేక రకాల సందేహాలైతే మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో క్లియర్ అండ్ కట్‌గా అప్డేట్ అయితే ఇస్తాను. డీఎస్సీకి సంబంధించి కూడా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయంటే వాటి గురించి కూడా ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరు కూడా మీకు క్లియర్ అండ్ కట్‌గా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఎవరైతే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే గనక ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి టెట్ డీఎస్సీ అప్డేట్స్ కొరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే గనక ముందుగా చూసుకున్నట్లయితే గనక టెట్ కేసు విషయమై మీరు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మీకు కింద స్క్రీన్ మీద ఒక నంబర్ అయితే ఇచ్చాను. ఆ యొక్క నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు ఇక టెట్ కేస్ విషయం వచ్చి మనకి హియరింగ్‌కి ఎప్పుడు రానుంది అనేది మీరు క్లియర్ అండ్ కట్‌గా లైవ్‌గా చూసుకున్నట్లయితే గనక ఇక్కడ మనకి ఈ యొక్క డేట్ చూసారా? 23/5/2025. మనకి డీఎస్సీ పరీక్షలొచ్చి మనకి ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ 6/6/2025 అంటే సరిగ్గా ఈ రోజు నుంచి ఈ రోజు తీసేస్తే మనకి రేపటి నుంచి 16 రోజుల సమయం అయితే ఉంది. ఈ యొక్క 16 రోజుల సమయం సంబంధించి చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వం మనకి 20వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్ అవైలబుల్‌గా ఉండాలి. ఇంకా అఫీషియల్‌గా మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ మాక్ టెస్ట్స్ అనేవి ఆన్‌లైన్‌లో మనకి క్యాండిడేట్ లాగిన్‌లో అప్‌లోడ్ చేస్తారా? లేదా ఇక్కడ స్పెషల్‌గా ఏమన్నా మాక్ టెస్ట్‌లు అనేవి ఇస్తారా? అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా మనకి అప్డేట్ అయితే చేస్తారు. ఇక కేస్ ఇది మనకి 23వ తారీఖున అంటే ఇంకా 3 రోజుల సమయం అయితే ఉంది. మనకి 23వ తారీఖు అంటే ఏ తేదీ వచ్చింది? 23 చూసుకున్నట్లయితే గనక 23 చూసుకున్నట్లయితే గనక మనకి శుక్రవారం వచ్చింది. ఓకేనా? శుక్రవారం మనకి హియరింగ్ అయితే రానుంది. ఏది టెట్ విషయమై కేస్‌కి సంబంధించి. ఓకేనా? చాలామంది అడిగారు. అది క్లియర్ అండ్ కట్‌గా మీకు చెప్పడం జరిగింది. ఎవరికైతే మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మనకి 16 రోజుల సమయం అయితే ఉంది కదా! ఈ యొక్క 16 రోజుల్లో మీరు ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఫైనల్ జడ్జ్‌మెంట్ అనేది వచ్చేస్తే గనక మనకి టెట్ నోటిఫికేషన్ వస్తుందా? అని చాలామంది అడుగుతున్నారు. మనకి యాస్ పర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏదైతే వస్తుందో, మనకి రాష్ట్ర ప్రభుత్వానికి టెట్ నోటిఫికేషన్ కండక్ట్ చేసి తర్వాత డీఎస్సీ ప్రక్రియ మనకి చేయమంటే, వారు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో ఆ జడ్జిమెంట్ ఆధారంగా జరుగుతుంది. లేదు విచారణ వాయిదా పడుతూ మనకి ఫైనల్ జడ్జిమెంట్ రాకపోతే గనక యాస్ పర్ షెడ్యూలే ప్రభుత్వం మనకి పరీక్షలైతే జరిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా? కేవలం 16 రోజులు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకి సమయం అయితే ఉంది. మాక్ టెస్ట్‌లనేవి 20వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి. ఎవరైతే మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వారు మీకు స్క్రీన్ మీద నంబర్ అయితే ఇచ్చాను. ఆ యొక్క నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేసి మీరు సపోర్ట్ అయితే చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకూలంగా వస్తుందా? లేదా ప్రతికూలంగా వస్తుందా? అనేది సత్యమేవ జయతే అంటే న్యాయం గెలుస్తుందని చాలామంది టెట్ అభ్యర్థులు, డీఎస్సీ అభ్యర్థులు నమ్ముతూ ఉన్నారు. 90 రోజుల సమయం ఎలా ఉన్నా సరే మనకి ఒక జిల్లా ఒక పేపర్ అనే అంశం దాదాపుగా సంవత్సరం నుంచి కూడా ప్రతి డీఎస్సీ అభ్యర్థి మనకి ప్రభుత్వాన్ని కోరింది. నార్మలైజేషన్ ప్రక్రియ వద్దు అని మనకి ఆఫ్‌లైన్‌లో పరీక్ష ఒక జిల్లాకు ఒక పేపర్ నిర్వహించమని ప్రతి డీఎస్సీ అభ్యర్థి కోరారు. గాని దానికి ప్రతిస్పందన ప్రభుత్వం నుంచి ఎలాంటిది రాలేదు. ఖచ్చితంగా మనకి సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగానే నిర్వహించడం వల్ల మనకి చాలా అవకతవకలు అంటే కొన్ని సెక్షన్‌లో ఈజీగా రావడం, కొన్ని సెక్షన్‌లో హార్డ్‌గా రావడం ఇలాంటివి జరగడం వల్ల ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వారికి ఇక్కడ లాస్ అయితే అవుతున్నారు. నార్మలైజేషన్‌లో యాడ్ స్కోర్ అవ్వడం వల్ల కొంతమందికి ఈజీ సెక్షన్‌లో మనకి యాడ్ స్కోర్ అవ్వడం వల్ల ఎవరైనా సరే కష్టమైన రీతిలో పేపర్ రాయాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈజీగా రావడం వల్ల మనకి ఒక పేపర్ షిఫ్ట్ అనేది ఈజీ, ఒక పేపర్ షిఫ్ట్ అనేది మీడియం, ఒక పేపర్ షిఫ్ట్ అనేది హార్డ్‌గా రావడం వల్ల మనకి ఇక్కడ ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల ఈ యొక్క ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీ ప్రభుత్వంలో కూడా ఒక జిల్లా ఒక పేపర్ నిర్వహించి మనకి ఎవరికీ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇక్కడ దాదాపుగా 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నారు గానీ, చాలా మందికి ఇక్కడ అనేక రకాల సమస్యలైతే తలెత్తుతున్నాయి. సో, ఏజ్ లిమిట్ విషయం కానివ్వండి, టెట్ క్వాలిఫై కాని వారు కానివ్వండి, ఇలా చాలా మంది కొంచెం అసంతృప్తితో ఉన్నారు.
ప్రతి ఒక్క డీఎస్సీ అభ్యర్థి కూడా ఈ యొక్క 16,347 పోస్టులకు సంబంధించి వారు హ్యాపీగా రాయాలంటే ఒక జిల్లాకి పేపర్ పెట్టి, అలాగే కొన్ని రోజుల సమయం అయితే 45 రోజులు కొంచెం ఎక్స్‌టెండ్ చేయమని ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వారిచ్చిన హామీ ప్రకారం మనకి స్కూల్ ఓపెన్ చేసేటప్పటికి పరీక్షలు పూర్తయ్యేలా వారు ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. సో, ఒకవేళ టెట్ విషయంలో ఇక్కడ ఏదైతే కేస్ వేశారో ఆ యొక్క సుప్రీం కోర్ట్‌లో జడ్జిమెంట్ వస్తే గనక మనకి ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది. లేదు మనకి ఒకవేళ జడ్జిమెంట్ రాకపోతే గనక ఖచ్చితంగా యాస్ పర్ షెడ్యూల్ అయితే మనకి జూన్ ఏదైతే 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి చాలామంది అడుగుతున్నారు. సార్ ఒకవేళ పరీక్షలు జరిగితే మనకి ఎవరికి ముందు జరుగుతున్నాయి అని అడుగుతూ ఉన్నారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గనక మనం క్లియర్ అండ్ కట్‌గా చెక్ చేసినట్లయితే గనక 2018 టెట్ మనం చూసుకున్నట్లయితే మనకి లాస్ట్‌లో ఎస్‌జిటి అయితే జరిగాయి. సో, ఏదైతే ఇప్పుడు మనకి 2018లో అంటే టెట్ కమ్ టీఆర్‌టీ పెట్టారు. ఇప్పుడు డీఎస్సీ కాబట్టి మనకి ఎవరికి ముందుంటాయనేది మనం అఫీషియల్‌గా క్లారిటీగా మనకి ప్రొవైడ్ అయితే చేయలేదు. ఒకవేళ వస్తే గనక నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలని కూడా మీకు మన ఛానెల్‌లో సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలామంది ఇక్కడ అప్లై చేసుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకున్నవారు ఖచ్చితంగా మీరు ఆ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకోకపోతే మీకు క్యాండిడేట్ లాగిన్‌లో ఒక్కొక్కసారి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇలా క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఎంఎస్, ఎండీ, ఎస్సీ అని మీ యొక్క అప్లికేషన్ ఆర్ క్లోజ్ దగ్గర కింద మీ యొక్క ఐడీ అయితే ఉంటుంది. క్యాండిడేట్ ఐడీ మీ యొక్క పాస్‌వర్డ్ ఒకవేళ మర్చిపోతే గనక ఫర్గాట్ పాస్‌వర్డ్ ద్వారా మీరు ఈ యొక్క లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకా డీఎస్సీకి సంబంధించి మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే 30వ తారీఖున. సో, ఇవన్నీ మనకి సక్రమంగా జరగాలంటే సుప్రీం కోర్ట్ తీర్పు ఒకవేళ వస్తే గనక టెట్ నోటిఫికేషన్ వస్తుందా అనేది మనకి సస్పెన్స్‌లో ఉంది. దేవుడి దయ వల్ల ఇక్కడ కేస్ గనక విన్ అయితే ఖచ్చితంగా టెట్ అభ్యర్థులు, డీఎస్ అభ్యర్థులకి సమయం అయితే దొరికే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో, ఇక్కడ కేసు విన్ అయితేనే ఇక్కడ ఛాన్స్ అయితే ఉంటుంది. లేనిచో యాస్ పర్ ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలనేవి జరగనున్నాయి. ఇక అలాగే మీకు ఎవరికైనా సరే 1-10థ్ క్లాస్ మీకు ఆల్రెడీ మన ఛానెల్‌లో తెలుగుకి సంబంధించి మీకు సిలబస్ కంప్లీట్ మొత్తం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఆన్‌లైన్‌లో లైవ్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేసాం. rkcompetitiveadda.com వెబ్‌సైట్ నుంచి ఆ యొక్క వెబ్‌సైట్‌ని విజిట్ చేసి మీరు ఫ్రీగా ఆన్‌లైన్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. సో, మరొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఇక మీకు సైకాలజీకి సంబంధించి కూడా దాదాపుగా మొత్తం ప్రతి టాపిక్ వైస్‌గా కూడా మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన యూట్యూబ్ ప్లే లిస్ట్‌లో అయితే ఉన్నాయి. అవి కూడా చెక్ చేసుకోండి. ఈ క్విక్ రివిజన్ మనకి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి సో, ఆ యొక్క క్విక్ రివిజన్ అనేది చేసుకోవడానికి మీకు చాలా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? మరొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్.